ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను రీసెంట్గా నెక్స్ట్ వేవ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వటం జరిగింది. ఓకే, సో అదేంటి అంటే బేస్డ్ ఆన్ నోట్ జేఎస్ డెవలపర్కి సంబంధించి అండ్ నేను వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ నేను ఎలా ఆన్సర్ చేశానో ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్లీ ఏంటి అంటే నార్మల్ క్యాజువల్ టాక్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఏమీ లేదు. సో డైరెక్ట్గా హీ ఆస్క్డ్ మీ దట్ హౌ ఆర్ యూ ప్రకాష్ అండ్ ఐ సెడ్ దట్ ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, లైక్ దట్ ఇలా చెప్పేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ఆ పేర్లు కూడా నేను ఇంతవరకు వినలేదు. లైక్ మట్టర్ అంటే ఏంటి అండ్ సంథింగ్ ఇంకొక వర్డ్ ఏదో చెప్పి అడిగారు. అండ్ నేను జెన్యూన్గా సారీ సార్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్, ఐఎమ్ లిజనింగ్ దిస్ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేశాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎ పేమెంట్ గేట్వే అని చెప్పేసి అడిగారు. ఓకే, సో పేమెంట్ గేట్వే అంటే ఏంటి అంటే సో ఇదేంటి మనం రెగ్యులర్గా మనం పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం, అవునా? సో ఒక కస్టమర్ మెర్చెంట్కి పేమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ పేమెంట్స్ అనేవి సెక్యూర్డ్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి దానికి రిలేటెడ్ పేమెంట్ గేట్వే అని. అండ్ వాళ్ళు ఆ క్వశ్చన్కి సాటిస్ఫై అయ్యారు అండ్ దే సెడ్ దట్ గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు కొన్ని నేమ్స్ అడిగారు. సో పేమెంట్ గేట్వేలో లైక్ రాజర్ పే అండ్ వీసా ఇలా ఉంటాయి కదా, సో అవి చెప్పటం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ ఏమన్నా చేశారా అని అడిగారు. లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ దట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ అని చెప్పేసి అడిగితే నేనేంటి అంటే కాలేజ్ సైడ్ ప్రాజెక్ట్స్ ఆర్ నెక్స్ట్ వేవ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అడిగాను. అండ్ హీ టోల్డ్ మీ దట్ ఎనీ ఆఫ్ దెమ్, నో ఇష్యూ, యూ కెన్ టెల్ మీ ఎనీ ఆఫ్ దట్ అని చెప్పేసి. అంటే నేనేంటి అంటే నేను ఆల్రెడీ కాలేజ్లో చేసిన ఒక ప్రాజెక్ట్ ఉంది బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్ స్ట్రెస్ డిటెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. బట్ వాళ్ళు ఏంటి అంటే దాని మీద అడగలేదు. అండ్ ఆథరైజేషన్ మీద మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసామా అని అడిగితే సో నేను ఆల్రెడీ రియాక్ట్ చేసి మనం ఆల్రెడీ చేసి ఉంటాం. లైక్ జాబీ అప్లికేషన్, నెక్స్ట్ ట్రెండ్స్, నెక్స్ట్ వాచ్, సో ఇలా మనం లాగిన్ ఇవన్నీ యూస్ చేసి చేసాం కదా, సో అది చెప్పాను. సో వాళ్ళు ఏంటి అంటే అవంతా చెక్ చేశారు. అండ్ వాళ్ళు ఏంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా అడిగితే నేను చెప్పాను. అండ్ వాళ్ళు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి సో ఎలాంటి ఫీచర్స్ అండ్ ఏమేమి చేసావు ఈ ప్రాజెక్ట్లో అని అడిగితే లైక్ ఐ సెడ్ దట్ సార్ I have implemented like searching, sorting and filtering all these like some of the features అని చెప్పేసాను. అండ్ వాళ్ళు పర్లేదు దానికి సాటిస్ఫై అయ్యారు. అండ్ ఆఫ్టర్ దట్ ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి అడిగారు. సో ఆథెంటికేషన్ అంటే ఏంటి, మనం యూజర్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, లైక్ పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ. ఓకే, సో ఆథెంటికేషన్ అంటే అది. అండ్ ఆఫ్టర్ దట్ ఆథరైజేషన్ అంటే ఏంటి, మనం బేస్డ్ ఆన్ దట్ మనం కొన్ని యూజర్ లాగిన్ అయిన తర్వాత మనం ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు అన్నది చెక్ చేయడానికి. ఓకే, ఆథరైజేషన్ అంటే మనం వీళ్ళు ఏమన్నా యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి వీళ్ళకి లైక్ వాళ్ళకి ఆథెంటికేషన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయటం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ వాళ్ళు ఏంటి అంటే ప్రాజెక్ట్స్ చెప్పగానే దానికి రిలేటెడ్ అన్నీ చెక్ చేశారు. లైక్ ప్రీవియస్వి స్టాటిక్ దగ్గర నుంచి డైనమిక్ కానీ, రెస్పాన్సివ్ కానీ అండ్ రియాక్ట్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ అడిగారు. అండ్ నేనేంటి అంటే చెప్పాను లైక్ రియాక్ట్లో మనకి ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది మ్యాచ్ గేమ్ అని చెప్పేసి, అవునా? సో మ్యాచ్ గేమ్ అనేది ఎలా యూస్ చేస్తావు అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని చెప్పి అడిగారు. నేనేంటి అంటే సార్ ఇట్లా ర్యాండమ్గా కొన్ని ఇమేజెస్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో నేనేంటి అంటే దానిలో ఒకవేళ మనం సెలెక్ట్ చేసిన దాని యొక్క ఐడి అండ్ మనకి ర్యాండమ్గా జనరేట్ చేసిన ఇమేజ్ ఐడి రెండు ఈక్వల్ కనుక ఆర్ మ్యాచ్ కనుక అయితే అప్పుడు మనకి ఒక కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా నేను ప్రాజెక్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇన్ని లైక్ మనం జాబీ అప్లికేషన్, నెక్స్ట్ ట్రెండ్స్ ఇలా చెప్పాం కదా. సో ఆఫ్టర్ దట్ తను ఏమన్నారు అంటే నువ్వు ఇన్ని చేసావు కదా, నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా ఇవెందుకు ఇవ్వలేదు, లైక్ జాబీ అప్లికేషన్ ఇలా ఇచ్చావు కదా, సో వాట్ ఈస్ ద రీజన్ అని అడిగారు. సార్ ఇదేంటి అంటే లైక్ అండర్స్టాండింగ్ పర్పస్కి మాత్రం మేము ఇలా ప్రతిదీ ప్రాజెక్ట్ వైజ్గానే ఉంటుంది.
సో నేనేంటి అంటే ఈ జాబీ అప్లికేషన్స్ ఇవన్నీ కొంచెం దానికంటే బాగా అనిపించాయి, సో బెటర్వి, అందుకని చెప్పేసి నేను అవే మెన్షన్ చేశాను అని చెప్పాను. సో దే ఆర్ సాటిస్ఫైడ్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే ఇంకా ప్రాజెక్ట్స్ ఏం చేశారు అని అడిగారు. సో నేనే లైక్ ఇట్లా స్టాటిక్ దగ్గర నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉన్నట్టుంది. సో దే యూజ్ టు సీ దట్ అండ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ప్రతిదీ. సో ఫుడ్ మంచ్కి స్టాటిక్ వర్షన్, లైక్ టు డూ అప్లికేషన్, వికీపీడియా అప్లికేషన్ అండ్ రియాక్ట్ జేఎస్ మీద చేసిన ప్రాజెక్ట్స్, సో ఇలా అన్నీ చెక్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు అడిగారు ప్రాజెక్ట్స్ నీకు ఎంత టైం పట్టాయి అని. సో రియాక్ట్ జేఎస్ మీద చేసిన ప్రాజెక్ట్స్ నాకు 1 వీక్ 1.5 వీక్ పట్టింది అని చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఫుడ్ మంచ్ వెబ్సైట్ ఎన్ని డేస్ పట్టింది అని అడిగారు. సో నేనేంటి అంటే సార్ అది 2 డేస్లో చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను నాకున్న నాలెడ్జ్కి నేను వితిన్ ద 2-3 అవర్స్ కూడా నేను చేయగలను అది అని చెప్పేసి అన్నాను. ఓకే అన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంకొకటి జావా స్క్రిప్ట్ మీద. సో జావా స్క్రిప్ట్లో మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, అవునా? సో దాని మీద కొన్ని బటన్స్ ఉంటాయి. సో ఏదైనా బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి చేంజ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అడిగారు. సో నేనేంటి అంటే సార్ జావా స్క్రిప్ట్లో మనకి ఫంక్షన్స్ యూస్ చేసుకుంటాను, లైక్ ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇలా జరగాలి అని చెప్పేసి. సో వాళ్ళకి అది పర్లేదు. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇమేజెస్ అనేవి వాళ్ళే ఇస్తున్నారు కదా, సో అలా కాకుండా మన ఓన్గా హౌ కెన్ యూ గెట్ ద ఇమేజెస్ అని చెప్పేసి అడిగారు. సో మన ఓన్గా ఏమన్నా ఇమేజెస్, సో వాటికి యూఆర్ఎల్స్ ఎలా తీసుకుంటావు అని. సో నేనేంటి అంటే ఒక 2-3 సెకండ్స్ ఆలోచించి లైక్ సార్ ఐ విల్ యూస్ క్లౌడినరీ వెబ్సైట్ సో దట్ ఐ కెన్ యూజ్ అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళు ఏంటి అంటే ఇంత టైం ఎందుకు తీసుకున్నావు మరి చెప్పడానికి అంటే, సరే అదే కదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అలా చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే వాళ్ళు నువ్వు ఇది అంటే లైక్ క్లౌడినరీలో యాక్టివ్గా ఉన్నావా లేదా అని చెప్పి చెక్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో నేను చెప్పాను సార్ ఇట్లా నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను పర్సనల్గా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను కదా, సో దానికోసం కూడా నేను అదే యూజ్ చేస్తాను అని చెప్పాను. ఫైన్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే జేసన్ డేటా అంటే లైక్ ఏపీఐస్ గురించి అడిగారు. సో మీకు ఇక్కడ అంటే డేటా అనేది ఉంటుంది కదా, సో ఈ డేటా అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. సో నేను ఏం చెప్పాను అంటే సార్ లైక్ దే విల్ ప్రొవైడ్ వన్ ఏపీఐ అండ్ నేనేంటి అంటే ఫెచ్ యూస్ చేసి నేను ఆ ఏపీఐస్ని ఫెచ్ చేసి దానిలో ఉన్న డేటాని యూస్ చేసుకుంటాను అని చెప్పాను. ఓకే. సో జేసన్ డేటా అంటే అడిగారు. అండ్ జేసన్ డేటా అనేది ఒక నార్మల్ డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి అన్న ఫార్మాట్ కదా, సో అదే చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇదేంటి క్యూబర్నెట్స్ గురించి మీకు ఐడియా ఉందా లేదా అని అడిగారు. సో నేనేంటి అంటే క్యూబర్నెట్స్ నేను విన్నాను, బట్ ఇట్ ఈజ్ లైక్ సేమ్ యాజ్ డాకర్ లాగే. సో డాకర్ లాగా నేను చెప్పాను. సో sir it is similar to like docker, but currently I have no idea about kubernetes. If I get a chance to learn I will definitely learn అని చెప్పాను. ఓకే. సో ఫైనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అండ్ నోట్ జేఎస్కి సంబంధించి జస్ట్ నోట్ జేఎస్ అంటే ఏంటి అండ్ దాంట్లో జస్ట్ జేఎస్ఎన్ డేటా ఇది అడిగారు అంతే. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా చెక్ చేయటం జరిగింది. అండ్ సో నోట్ జేఎస్ డెవలపర్ అని రోల్ పెట్టారు కానీ ఎక్కువ అయితే నోట్ జేఎస్ మీద అయితే అడగలేదు. నేనైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఎస్క్యూఎల్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వటం జరిగింది, బట్ ఇవన్నీ అవుట్ సైడ్గానే అడిగినట్టు అనిపించాయి నాకు. సో ఇదొక్కటి ప్రాజెక్ట్స్ అండ్ ఆథెంటికేషన్ ఈ వాటికి లైక్ ఈ జావాస్క్రిప్ట్, సో ఈ వాటికే నాకు తెలిసి మనకి చెప్పిన దాంట్లో ఉన్నాయి అనుకుంటున్నా. అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, బట్ అది నాకేంటి అంటే సరిగ్గా అర్థం అవ్వలేదు. సో ఇమేజెస్ ఎలా జనరేట్ ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాతే అది అడిగారు. సో ఏంటి అంటే ఒక లైక్ ఎక్సెల్ షీట్ ఆర్ సంథింగ్ ఏదో ఇచ్చి దానిలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి అని సంథింగ్ ఏదో అడిగారు. నాకు ఆ క్వశ్చనే అర్థం కాలేదు. సో దట్ ఐ ఆస్క్డ్ అగైన్ సార్ కెన్ యూ రిపీట్ అగైన్, నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పాను. అండ్ హీ షేర్డ్ హిస్ స్క్రీన్ అండ్ హీ అగైన్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్, బట్ I haven't understood that question. And yeah, so
వాళ్ళు గూగుల్ హెల్ప్ తీసుకొని అయినా నువ్వు చేయొచ్చు, చేయగలవా ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. సో నాకు క్వశ్చనే అర్థం కానప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను? సో గూగుల్ హెల్ప్ తీసుకొని మాత్రం అంతే కదా. సో నేనేంటి అంటే సారీ సార్ నాకు టైం పట్టిద్ది అని అన్నాను. సో ఎంత టైం పట్టిద్ది అని చెప్పేసి అడిగారు. ఓకే, సో సారీ సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అండర్స్టాండ్మెంట్ కదా. సో అలా చెప్పేశాను. సో ఫైనల్లీ ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ఉంటే ఇంకా రెస్పాన్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఇదేంటి అంటే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో నాకైతే హ్యాపీగానే ఉంది. సో నేనైతే నాకు తెలిసినంత వాటికి నేను 100% నేనైతే ఇచ్చాను. బట్ అవి ఏంటి అంటే అవుట్ సైడ్కి రిలేటెడ్ సంథింగ్ లైక్ డేటాబేస్కి రిలేటెడ్ అడిగారు. సో అవేంటి అంటే నాకు పెద్ద ఐడియా లేదు, మనకి నెక్స్ట్ వేవ్లో చెప్పిన దాని మీద అయితే లేవనే అనుకుంటున్నాను. అండ్ యా, సో నేనైతే నా వాటికి నేనైతే బాగానే ఇచ్చాను. సో పేరుకి నోట్ చేసి డెవలపర్ అని చెప్పి అడిగారు, బట్ కంప్లీట్లీ అవుట్ సైడ్ క్వశ్చన్సే అడిగినట్టు అనిపించాయి. యా ఫైన్, దిస్ ఈజ్ మై బెస్ట్ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేనైతే 100% ఇవ్వటం అయితే జరిగింది. దట్స్ ఇట్ గైస్. మీరు కూడా ఏమన్నా ఇంటర్వ్యూస్ కానీ ఏమన్నా అటెండ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.